ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చెప్పండి ఈ మాట, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. 40వ కీర్తనలో 12వ వచనం 12వ వాక్య భాగాన్ని చదువుదాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయి తిని. అంటే అపాయాలు లెక్కలేని అపాయములు అన్నాడు. ఎలాంటి అపాయాలంట? అన్నదమ్ముల ద్వారా రావచ్చు, అయిన వారి ద్వారా రావచ్చు, తోబుట్టుల ద్వారా రావచ్చు, గర్భవాసంలో పుట్టిన వారి ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు. అందుకే ముందుగానే బైబిల్లో చెప్పబడిన మాట ఏమై ఉన్నదంటే, ఏ మనుష్యుడు కూడా ప్రియులారా నమ్మదగిన వాడు కాదు. వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథముల నుండి, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉండగా. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉండగా. ప్రియులారా, అపాయము అందరికీ వచ్చింది. అపాయము అందరికీ రావచ్చు. ధనవంతులకు రావచ్చు, చదువుకున్న వాళ్ళకి రావచ్చు, విద్యావేత్తలు లేక సంపద కలిగిన వారు, బలవంతులు, మంచి హోదా స్థితి కలిగిన వారు, ఎవరికైనా అపాయం రావచ్చు. యేసు ప్రభువారు శిష్యులు ప్రియులారా యేసు ప్రభువారితో ఉన్నారు, యేసు ప్రభువారితో తిన్నారు, యేసు ప్రభువారితో తిరిగారు. ఆయన చేసిన కార్యాలను వారు కూడా తాకి చూశారు, వారు కూడా పాలు పంపులు పొందుకున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 23వ వచనములో ప్రియులారా ఇలాగ రాయబడుతుంది. ఆయన నిద్రించుచుండగా అంతలో గాలివాన ఆ సరస్సు మీదికి, దోణి మీదికి, వారి మీదికి రాగా, వారి ఉన్న దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. అంటే పడి ఉండిరి. వారు అపాయకరమైన స్థితిలో అంటే యేసు ప్రభు వారి శిష్యులకి ప్రియులారా, అంతెందుకు యేసు ప్రభు వారే ఆ గెత్సెమనే తోటలో, గెత్సెమనే వనంలో ఆయనకు కూడా ఏమైందంటే అయిన వారి ద్వారానే. ఎవరి ద్వారా చెప్పాలి, గట్టిగా చెప్పాలి కొంచెం. ఎవరి ద్వారా? అయిన వారి ద్వారానే. తనతో ఉన్న శిష్యుడే తనకేం చేశాడు చెప్పాలి, ఏమండి? అపాయమును తలపెట్టాడు. తనతో ఉన్న శిష్యుడు యేసు ప్రభు వారికి ఏం చేశాడంటే ఆ వనంలో చెలికాడ అని ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. శిష్యుడు యేసు ప్రభు వారితో తిరిగి, యేసు ప్రభు వారితో పరిచర్య, యేసు ప్రభు వారిని వెంబడించిన శిష్యుడు. యేసు ప్రభు వారికి అపాయం. ప్రియులారా, ఈరోజు మనుషులు, మానవులు అపాయమును తలపెడతారు, అపాయాన్ని కలిగిస్తారు. దేవుని వాక్యములో మనం చూస్తాం, యేసు ప్రభు వారికి అపాయం కలిగింది, ఆయన శిష్యులకే అపాయం కలిగింది. ఆయన శిష్యులకే ఏమయ్యారండి? అపాయం కలిగింది. ప్రియులారా, ప్రభువారికి, యేసు ప్రభువారికి కలిగింది అంటే మనకు అపాయం కలగదు. కొన్ని సందర్భాల్లో దేవుడే ఏం చేస్తాడంటే మనకు అపాయాన్ని పుట్టిస్తాడు, అపాయమును కలిగిస్తాడు. తెలుసా? అపాయము దేవుడు కలుగు చేస్తే, దేవుడు అనుమతిస్తే ఎలాగ సంభవించింది అంటే, మనలో పాపం ఉన్నప్పుడు, మనలో లోటు ఉన్నప్పుడు, మనలో లోపం ఉన్నప్పుడు మనకు అపాయము సంభవించింది. చూడండి బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 11వ మాటను చదువుదామా? నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను మీకు అపాయమును పుట్టింతును. ఎవరి వలన? మీ ఇంటి వారి వలన నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను
నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదును. అంటే దావీదుతో నాతాను ప్రవక్త పలుకుతున్నాడు. దావీదు పాపం చేసినప్పుడు, అర్థమవుతుందో లేదో, దావీదు పాపం చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక కథను చెప్తాడు. అక్కడ ఆ కథను చెప్పిన తర్వాత ఒకనికి 100 గొర్రెలు, ఒకనికి ఒకే గొర్రె ఉన్నది, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అతడు ఆ గొర్రె మీద కన్ను వేసెను. అప్పుడు ప్రియులారా, వాక్యములో రాయబడుతున్న మాట అది నేనే అని దావీదు ఒప్పుకోవటానికి ముందు అక్కడ 11, 12, 13, 14 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నీ ఇంటి వారే నీకు అపాయమును పుట్టిస్తారు. బైబిల్లో దేవుని వాక్యములో మనం చూస్తాం 14వ వచనములో అనుకుంటా, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేదివి గనుక నీవు పుట్టబో బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. పనిష్మెంట్ ఏంటంటే తన బిడ్డ, ప్రియులారా, ఉరియా భార్యకు పుట్టిన బిడ్డ ఏమైనట్లుగా మనం చూస్తున్నామంటే అక్కడ చనిపోయినట్లుగా. అపాయము దేవుడు కనుక కలిగిస్తే, దేవుడు కనుక రప్పిస్తే, దేవుడు కలిగిడు అపాయం, దేవుడు పుట్టించుడు అపాయం. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒకవేళ అలాగ కలిగితే బైబిల్లో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, మనలో పాపము లోటు ఉన్నప్పుడు అపాయము సంభవిస్తుంది. యేసు ప్రభు వారికి అపాయం సంభవించింది, శిష్యులకు అపాయము సంభవించింది, ప్రియులారా దావీదుకు అపాయము సంభవించింది, నీకు నాకు కూడా అపాయము సంభవించింది. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉండగా, మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రాంతములో ఎక్కడ నుండి ఈ మాటలు వింటూ ఉన్నారు? వ్యాపారములో అపాయం ఉన్నదేమో, కుటుంబములో అపాయం ఉన్నదేమో, ఉద్యోగములో అపాయం ఉన్నదేమో, రేపు రాయబోతున్న పరీక్షలో అపాయం ఉన్నదేమో, ఏదో పనికి నువ్వు ప్రయాణమై వెళ్ళబోతున్నావు, ఆ పని సక్సెస్ కాకుండా సాతానుడు అపాయాన్ని కలిగిస్తాడేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవించదు. యేసు ప్రభు వారికి అపాయము ఎక్కడి నుండి వచ్చింది? 12 మందిలో ఒకళ్ళ ద్వారా వచ్చింది. సర్వాధికారి మహిమా స్వరూపుడా మీకు వందనాలు. ఈ ఉదయకాల వర్తమానం ప్రభువా, వాగ్దాన సందేశాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు కొనసాగించినందుకు స్తోత్రాలు. ఈరోజు అందించిన వర్తమానము అపాయము సంభవించకుండా, కీడు లేకుండా, నష్టము లేకుండా ప్రభువా నీ కాపుదల మీ ఆశీర్వాదాలతో నింపండి. కూడిన సంఘాన్ని దీవి ప్రభు ఆశీర్వది. ఎవరెవరి అవసరతలతో ఉన్నారు ఈరోజు వర్తమానం విని, సంతానం లేని వారికి సంతానమే అయ్యా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమే అయ్యా, నెమ్మది లేని వారికి నెమ్మదిని ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. పరీక్షలు రాయబోతుండగా 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, ఎంసెట్ కోచింగులు, ఇంజనీర్ పరీక్షల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి దీవి, తోడుగా ఉండి ఆశీర్వది పాస్ చేయండి ప్రభువా. ఈ కరుణాకాలని చుట్టి మీ కంచివై యంత్ర శబ్దము ద్వారా వినబిడలు ప్రభువా, ఈ లైవ్ ద్వారా చూసిన వారందరికీ కూడా మీ దీవెన, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదాలను కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.